ఈరోజు 11/7/2026 రాశి ఫలాలు. మేషం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. పెద్దల సహకారం లభిస్తుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. హనుమాన్ చాలీసా పారాయణం శుభప్రదం. తర్వాత వృషభం అనుకూల ఫలితాలు ఉంటాయి. మనోబలంతో విజయాలు సాధిస్తారు. అవసరమైన సమయంలో సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తర్వాత మిథునం అండి. మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులతో సంబంధాలు కొనసాగించండి. మాటల్లో సంయమనం పాటించాలి. విష్ణు సహస్ర నామ పారాయణం మేలు చేస్తుంది. కర్కాటకం పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంలో స్వల్ప విభేదాలు వచ్చినప్పటికీ సామరస్యంతో వాటిని పరిష్కరిస్తారు. దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. తర్వాత సింహం మంచి ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒత్తిడిని తగ్గించడానికి కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. తర్వాత కన్యా రాశి శుభయోగం ఉంది. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శ్రీ గణపతి ఆరాధన మేలు చేస్తుంది. తర్వాత తుల అదృష్టం కలిసి వస్తుంది. ధైర్యంగా ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీకు గౌరవం ప్రశంసలు లభిస్తాయి. శివారాధన శుభప్రదం. తర్వాత వృశ్చికం బుద్ధిబలంతో కార్యసిద్ధి సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. తర్వాత ధనుస్సు ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. చిన్న సమస్యలను సమర్థంగా అధిగమిస్తారు. దుర్గాష్టకం పారాయణం శుభప్రదం. తర్వాత మకరం అండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది. తర్వాత కుంభం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాలు ఆలోచించి వ్యవహరించాలి. ఖర్చులను నియంత్రించండి. శివారాధన శుభప్రదం. తర్వాత మీనం శుభ ఫలితాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆశించిన విజయాలు సాధిస్తారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేసి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది. నమస్కారం.